సో ఇన్ని రకాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం మీ పర్సనల్ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అడగండి. సో చందన గారు, ఇన్ని మల్టీ టాస్కింగ్లు చేస్తున్నటువంటి మీరు, ఒక పక్కా ప్రొఫెషనల్గా కనిపించినటువంటి చందన గారికి ఒక చిన్న బ్లాక్ మార్క్ అనాలా, దాన్ని ఏమంటారు మీరు, ఒక ప్రాబ్లం వచ్చింది అనాలా, లేకపోతే ఒక సమస్య, ఒక ఇష్యూ హెల్త్ పరంగా వచ్చింది అనుకుంటే, ఆ ఇష్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ని రంగాల్లో మీరు అడుగు పెట్టారు, ఇన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా మీ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఈ హర్డిల్, చూపు పోవడం, రెటీనాకి ప్రాబ్లం రావడం అనేది ఏ ఇయర్లో అయింది? ఎలా అసలు ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు మీరు ఇవన్నీ? అంటే ఇది 23 ఏళ్ల వరకు శుభ్రంగా చూశానండి. రెటీనాకి సంబంధించిన ఇష్యూ. డాక్టర్ ఇలా ఉంది అని చెప్పారు. అమ్మ ఉన్న చూపు కూడా పోతుంది అన్నారు. పోయింది. ఇవాళ మీ ఎదురుకుండా ఉన్నాను. అంతే అంతే, చాలా సింపుల్ గా చెప్పేశారు. కాకపోతే ఆ టైంలో 23 ఏళ్ల పాటు ప్రపంచాన్ని చూశారు. మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి భవిష్యత్తు పరంగా, నేను ఇలా చెయ్యాలి, ఈ కెరీర్లో సెటిల్ అవ్వాలి, ఈ ప్రొఫెషన్ అయితే నాకు బాగుంటుంది, ఈ లైఫ్ ఇలా అయితే బాగుంటుంది అని మీరు కొన్ని ఊహించుకొని ఉంటారు. ఒక్కసారి చూపు పోయింది అనగానే డల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎవరికైనా వస్తూ ఉంది కదా. అవన్నిటిని ఓవర్కమ్ అయ్యి, ఎస్ నేను ఇది కాదు, నేను ఇలా చేయాలి, ఇలా మౌల్డ్ చేసుకుంటాను నా లైఫ్ని, నా కెరీర్ని అనే ఆలోచన ఆ టైంలో ఎలా, ఎప్పుడు తట్టింది అసలు? అంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి పాజిటివ్గా తీసుకోవడం, రెండోది ఏంటంటే పాజిటివిటీ ఒక్కటే సరిపోదండి. అవును, కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. అది పర్సనల్గా కావచ్చు, సమాజపరంగా కావచ్చు. అంచేత మీరు అడిగిన ప్రశ్నకి 2 భాగాలు ఆన్సర్ చెప్పాలి. వ్యక్తిగతంగా మీరుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ ఇంకొకటి. అవునండి. సో పాజిటివిటీ అనేది అయితే ఐ థింక్ ఇది జరిగినప్పుడు నాకేంటంటే పోయట్రీ రాసే అలవాటు ఉందండి. సో హిందీలో ఒక పోయం రాసుకున్నాను ఇది జరిగిన కొత్తల్లో. దాన్ని తెలుగులో ఏమైనా కాస్త అనువాదం అనే దానికన్నా జస్ట్ ఊరికే అర్థం చెప్తే. హిందీలో చెప్పండి, తర్వాత తెలుగులో. హిందీలో చెప్పి తెలుగులో చెప్పనా? ఓకే. मेरे ये नैना मुझसे कुछ कहती हैं, सुनाती हैं कोई कहानी जो मेरा है अपना. నా ఈ 2 కళ్ళు నాకేదో ఒక కథని చెబుతున్నాయి, అది నాదేనేమో. जीवन की गलियों में रंगों की रलियों में कुछ देखा कुछ अनदेखा. तिमिर में भी उजाला नजर आया, अब क्या शाम क्या सुबह. ప్రపంచపు వీధులలో రంగుల రంగేళిలో కొంత చూసినది కొంత చూడనిది, చీకటిలో కూడా వెలుగు కనిపించింది, ఇంకా పగలైతే ఏంటి రాత్రి అయితే ఏంటి. అవును కదా, రైట్. సో బేసికలీ హర్ పల్ హర్ లంహా సీంచతే సజాతే. అంటే మేము వ్యవసాయం చేసుకునే కుటుంబం అనమాట ఒరిజినల్లీ. సో మా తాతగారు ఆ జనరేషన్ వరకు. సో హర్ పల్ హర్ లమ్హా सींचते सजाते, आशाओं के दिए आँखों में जला के, मेरी ये नैना मुझसे कुछ कहती हैं, सुनाती हैं कोई कहानी जो मेरा है अपना. ప్రతి నిమిషము ప్రతి క్షణము సాగు చేసుకుంటూ బాగు చేసుకుంటూ, ఆశలు ఆశయాల దీపాలను కంటిలో వెలిగించుకుంటూ, నా ఈ 2 కన్నులు నాకు ఏదో కథని చెబుతున్నాయి, అది నాదేనేమో. సో అంటేనండి ఇదేమీ పెద్ద గొప్ప విశేషం అయితే ఏం కాదండి. ప్రతి మనిషికి కష్టం వస్తుంది, అది ఇది కాకపోతే మరొకటి అవుతుంది. ఇదైతే యాక్చువల్లీ హ్యాండిల్ చేయడం సులువు. ఎలా ఎలా హ్యాండిల్ చేయడం సులువు అంటున్నారు మీరు? ఏమోనండి, ఐడియా లేదు. నిజంగా చెప్పనా, అంత ఆలోచన అవసరం లేదు. ఐ థింక్ అది చాలా పెద్ద మంత్రం. పొద్దున్న లేస్తామా, నేనైతే దీని గురించి ఆలోచించను. నేను పొద్దున్న లేస్తే నా పని ఏంటని ఆలోచిస్తాను. అది నాకు బాగా ఉపయోగపడుతుంది. అంచేత పని ఉండడం అనేది చాలా అవసరం. పని లేదు అని బాధపడడం కాదు, పని కల్పించుకోవాలి ఒకటి. రెండోది ఐసోలేషన్లో ఉండకూడదు. మనం ఏం కరోనాలో లేము,
రైట్? ఐసోలేషన్లో ఉండకూడదు. 10 మందితో చక్కగా స్నేహం పెంచుకోవాలి, అన్ని తరాల వాళ్ళతో స్నేహం పెంచుకోవాలి, వారి నుంచి ఏదైనా నేర్చుకోవాలి. 10 మందిలో ఉంటే ఎప్పుడు బాగుంటామండి, రైట్? అయితే స్ట్రాంగ్ ఒపీనియన్స్ కొన్ని ఫామ్ అవుతాయి ఇలాంటివప్పుడు, కానీ ఐ థింక్ దట్స్ ఓకే. అయితే ఇది మీ పరంగా మీరు పర్సనల్గా మీ అంతటా మీరు నేను ఎలా ఉండాలి పాజిటివ్గా, ఆ పాజిటివిటీని ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఆలోచించారు. స్ట్రాంగ్ ఒపీనియన్స్ డెవలప్ అయ్యేది పర్సనల్గా ఎంత ఉంటుందో అంతకు మించి 10 మందితో మాట్లాడుతున్నప్పుడు 10 మందికి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి మీరు పాజిటివ్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఒక్కోసారి వాళ్ళు మీకు కావాల్సినటువంటి పుష్ ఇచ్చేంతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సొసైటీ నుంచి పర్టికులర్గా ఫ్యామిలీ నుంచి ఆబ్వియస్గా ఉంటుంది. మీరు మాట్లాడుతున్నటువంటి ఆ 10 మంది నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అప్పుడు? ఐ థింక్ మెయిన్గా అండి, నేను మా నాన్నగారు వి వర్క్ యాజ్ 2 bodies and 1 soul. ఓకే, దట్స్ గ్రేట్. సో ఫిజికలీ ఆయన వాళ్ళ లేరు, కానీ ఆయనే మూల కారణం. ఎక్కడ ఏ డిపెండెన్స్ అవసరం లేకుండా ఉండడానికి మూల కారణం ఆయనే. అంటే ఓకే, చిన్న చిన్న విషయాలు ఏదైనా ఇంకా చేయలేము, ఇంకా డిపెండ్ అవ్వాలనే వాటికి డిపెండ్ అవ్వక తప్పదు. బట్ మెయిన్లీ ఇండిపెండెంట్ థింకింగ్ అనే దానికి మనం దూరం కాకుండా ఉండడానికి ఒక కారణం మేమిద్దరం అయితే, రెండో కారణం డెఫినెట్లీ దేవుడనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ అందరు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళండి. నేను బాధపడితే చూడలేరు, అండ్ నేను బాధపడడం చాలా తక్కువ. వాళ్ళకి అది చూడాల్సిన అవసరం కూడా రాలేదు ఇప్పటిదాకా. రైట్. ఒక కంటి విషయం అనేది మీ ఛానల్ ద్వారా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను ప్లీజ్. మనం ఎప్పుడు అంటాం ఇండియా ఇస్ అ కంట్రీ విత్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్. మరి నిజంగా మన హెరిటేజ్ ఎంతో, దాని లోతు ఎంతో, దాని ఎత్తు ఎంతో మనకు తెలుసా? మన ఆయుర్వేదంలో క్యాన్సర్ లాంటి వ్యాధులకి, నాకున్న వ్యాధికి కూడా యాక్చువల్లీ వైద్యం ఉంది. ఆ వైద్యం ఉందనేది మనకు తెలుసు, కానీ వైద్యం ఎలా చెయ్యాలనేటువంటిది ఆ తాళ్లపత్ర గ్రంథాలు, ఆకులో, రేకులో మనం ప్రిజర్వ్ చేసుకోలేదు, రైట్? సో అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ విషయమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైబల్ కమ్యూనిటీ దగ్గర మంచి మంచి నైపుణ్యాలు ఉన్నాయి, అవి కావచ్చు. ఇదంతా మన హెరిటేజే. నా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్స్కి హెరిటేజ్ ప్రొటెక్షన్ అనే క్యాబినెట్ మినిస్ట్రీ ఉండాలి. అది సెంటర్లోనూ ఉండాలి, స్టేట్స్లోనూ ఉండాలి. మన హెరిటేజ్ని మనం వెతుక్కుని ప్రిజర్వ్ చేసుకుని అది మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేటి టెక్నాలజీని కూడా జోడించి ఉపయోగించుకోవాలి. ఇది చేసుకుంటేనే మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది సమగ్రంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ.